హలో. చెప్పండి ఎవరు? అవును సార్, కదా మాట్లాడేది. అవునండి. అన్నా, మీరు ఏడన్నా అసలుకి. హలో. హలో, సాంబశివరావు గారు అన్న. చెప్పండి. అన్నా, మీరు గ్రేట్ అన్న, అసలుకి భలే మాట్లాడారన్న మొన్న ఇంటర్వ్యూ. చూసారా? చూశానన్నా. అంటే మీరు ఇది కాల్ ఎట్లా పడితే అనుకోండి, మీ అన్ని చూశాను ఇప్పుడే. ఉమ్, అంటే నేను అన్ని చూస్తున్నానులే, మీ వీడియోస్ అన్ని ఫన్నీ కాల్ చేసి తిట్టడం చేస్తున్నారు కదా. ఉమ్, అంటే మీరు ఏమన్నా అనుకోండి, నేను మొన్నటిదాకా నాది నేను పాల వెహికల్ నాది. ఉమ్. ఆ వెహికల్ వెనక క్రిస్టియన్ రాపిద్దామని నాకు చిన్నప్పటి నుంచి నా కోరిక అండి. వెహికల్ వెనకమాల వెహికల్ వెనక మారలా క్రిస్టియన్, అంటే ఐఆమ్ ఏ క్రిస్టియన్ అని రాయటానికి చిన్నప్పటి నుంచి నా కోరిక. ఓకే, ఓకే. ఆ కోరిక నిన్న సాయంత్రం మురిటప్పుడు తీర్చుకున్నానండి మీ ఇంటర్వ్యూ విన్నాక. ఓకే. అసలు నిజమండి, నేను నా బండి మీద వెనక ఐఆమ్ క్రిస్టియన్ అని రాశా. మీకు వాట్సాప్ ఈ నంబర్కి వాట్సాప్ పెట్టదు అయితే మీకు. ఓకే, మంచిది బ్రదర్. ఇది వీళ్ళు సోదరులందరూ ఫోన్ చేసి ఎట్లా పడక మాట్లాడుతున్నారు. మీరు అంతా చూసి అన్ని కూడా చూసా, మొత్తం చూశానన్న. వీళ్ళు ఫోన్ చేయటం ఏంది, వీళ్ళు అట్లా చెట్టడం ఏందన్న, అసలుకి వీళ్ళు అసలు నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర సత్యం అనేది లేదు, అంతా అసత్యమే. తిట్టటాలు బూతులు తప్ప ఏముంటాయి వాళ్ళ కాడ? మీకు అసలుకి మీ రాజు ఆర్కే ఎవిడెన్స్ అసలు అన్ని నిన్న నాకేం తెలియదన్న. అసలు బైబిల్ గురించి నాకేం తెలియదు. అంటే ఉమ్, నేను చర్చికి కూడా వెళ్ళను, కానీ ఉమ్, ఈ చూస్తా ఉంటా రోజు. ఉమ్, నువ్వు నా జగన్ నిన్న అదేంటి సిగ్నేచర్ స్టూడియో నుంచి వస్తే ఇంకా నేను మొన్న స్టార్ట్ చేశాను. అయిపోయింది పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయింది. ఉమ్. అయిపోయిన తర్వాత నేను మీరు చూస్తా ఉంటే మీ నంబర్ వచ్చింది దానికి, అందుకని మీకు ఫోన్ చేశాను. ఇప్పుడు నిన్న మూడింటప్పుడు నేను ఐఆమ్ క్రిస్టియన్ అని ఆ బండి మీద రాపించుకున్నా పెద్దగా ఎర్రాక్టాలతో. ఉమ్. అంటే గ్రేట్ గా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు క్రైస్తవుడు ఉన్నందుకు. ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. మొదటిదాకా నాకు అంటే ఎంత, అంటే ఇల్లు కొంతమంది మీరు ఎట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది ఇవన్నీ అంటున్నారు కదన్నా. ఉమ్, భలే బాధ చేస్తుంది అన్న. అసలు నాకు ఒక పెయిన్ లాగా ఉంది రోజు. ఏది ఇప్పుడు 6 నెలల నుంచి. ఉమ్, అంటే మొదటిదాకా నేను పట్టించుకోలేదు. ఉమ్. ఇంకా నేను ఇది చూస్తా ఉంటాం, ఈ కరుణాకర్ వీళ్ళందరి గురించి చూస్తా ఉంటాం. ఇది చూసిన తర్వాత నాకు మీ కొద్దిగా ఇంటర్వ్యూ నిరుత్సాహంగా అనిపించింది అప్పుడు. అనిపించింది. మీ ఇంటర్వ్యూ నేను మొత్తం అసలు అయిపోయింది. ఎమ్మటే వెళ్ళిపోయా. ఐఆమ్ క్రిస్టియన్ అని రాపిచ్చా, పూర్తయిపోయింది 200. నిజమన్నా, మీకు వాట్సాప్ మీ పుట్ట పెడతాను, మీరు నంబర్ అంటే. నేను ఇలా చర్చికి కూడా వచ్చాను. నిజంగా చర్చికి నేను చర్చికి వెళ్తున్నాండి, వెళ్ళను. ఆదివారం వెళ్తున్నాండి. మా ఇంట్లో మన రమ్మంటారులే దేవుడు కానీ. మన దేవుడు ఉన్నవాడు చాలా గొప్పవాడు. మన దేవుడే సత్యం, అంతే. ఇంకా మిగతా వాళ్ళు దేవుళ్ళుగా పూజించే వాళ్ళంతా కల్పిత క్యారెక్టర్లు అవన్నీ. మనిషి అవునండి, యొక్క అవునండి, ఊహ నుంచి పుట్టినటువంటి క్యారెక్టర్లు అవి. అవునండి, అవునండి. ఇప్పుడు సినిమాల్లో గనక కథలు రాసి క్రియేట్ ఎలా చేస్తారో ఆ పాత్రల్ని, అలాగా క్రియేట్ చేయబడియే వాళ్ళ యొక్క మత గ్రంథాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్లు కానీ వాళ్ళ దేవుళ్ళు కానీ అందరూ అలాంటి. కానీ మన మన బైబిల్కి మాత్రమే, మన దేవునికి మాత్రమే అన్ని రుజువులు కానీ అన్నీ ఉన్నాయన్నమాట. ప్రతిదీ ఆర్కియాలజీ ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్ మన బైబిల్ మాత్రమే ఉన్నాయి తప్ప ఇంక వీళ్ళు నమ్మేటటువంటి రామాయణం, మహాభారతం, ఈ పురాణాలు, ఈ వేదాలు వీటికి ఏటికి లేవు అసలు. లేవండి. నేను చూసాను అన్ని మొత్తం కల్పిత మా కథలు. ఇంటర్. అసలు అదే. అంతటి పేరు మహేంద్ర గారా ఒక్కడు మహేంద్ర. చూపించే ఒక్కడు కూడా వాళ్ళు అరగంట సేపు కూర్చున్నా కానీ ఒక్కడు కూడా చూపించాలి వాళ్ళు అప్పుడు దాకా. ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇంకా. అది. ఓకే అన్న, అసలు మీరు జీఎస్ అన్న, అసలు ఇప్పుడు దాకా అడిగేలాగా అర్థం కాలేదన్నా మీరు. ఏడవ పోయినా ఎన్నో ఉంటాయి. అన్న నిజంగా నాకు అసలు విరక్తి వచ్చేసింది అన్న. నాకు ఏంది వీళ్ళు ఏంది ఇష్టపడుతున్నారు క్రిస్టియన్స్ మీద. నేను మా ఇంట్లో వాళ్ళందరూ, నేను పుట్టిన క్రిస్టియన్, మా ఇంట్లో వాళ్ళు క్రిస్టియన్సే. వీళ్ళు ఇట్లా బైబుల్ ఎట్లా దిగిపడుతున్నారు, ఇట్లా కొనుక్కున్నారు, ఇట్లా సిక్స్ కథలు ఇవన్నీ ఏందో అసలు నాకు మైండ్ కరెక్ట్ రోజు ఒక్కసారి కర్ణాటక చూడ ఒక్క డిబేట్ పెట్టాను నాకు చాలు. నీ కాలు కొట్టుకోవడానికి ముందు. అట్ట కాదు బ్రదరు, వాడిని డిబేట్ తీసుకొచ్చిన వాళ్ళకి 50,000 గిఫ్ట్ ఇస్తానని ప్రైజ్ మనీ ప్రకటించాను. ప్రకటించి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు వాడు రావట్లేదు, వాడిని ఎవరిని తీసుకురావట్లేదు, నా దగ్గర తీసుకురావట్లేదు ఎవరు కూడా వాడిని డిబేట్. ఆడెందుకు వస్తాడు? అది ఇప్పుడు అన్నిట్లో సిగ్నేచర్ స్టూడియోలో మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవడో రాడు ముందుకి మనతో డిబేట్ చేసి. నేను రెడీగానే ఉన్నా బ్రదర్, నేను వాడితో డిబేట్ చేయడానికి రెడీ ఉన్నా. వాడే రావట్లా, నేనేం చేశాను? అది అక్కడికి ప్రైజ్ మనీ గిఫ్ట్ కూడా ప్రకటించాను నేను.
ఆ, బంపర్ ప్రైజ్ ప్రకటించాను అనమాట. వాడిని పట్టుకొచ్చిన వాళ్ళకి 50,000 గిఫ్ట్ ఇస్తానని. ఆ, అంటే డిబేట్కి నాతో ఒప్పించిన వాళ్ళకి. ఆ, అదే. మీతో ఉమ్, రారన్నా, మీతో ఒక్కరు కూడా రారు నాకు తెలిసి. ఉమ్, మీరన్నీ ఎత్తి ప్రూఫ్లతో పెట్టుకోరుంటే ఇంకేడొస్తారన్నా. అసలు అరగంట సేపు గంట సేపు మొత్తం అయిపోయినా ఒక్క ఎవిడెన్స్ కూడా రాలేదు ఆ దగ్గర నుంచి. అరగంట కాదు, అసలు చివరి వరకు లేదు కదా, ఉంటే కదా. లేదు, ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. మనం చూపిస్తున్నాం, ఇది ఆడికే ఉమ్, చూపిస్తున్నాం. అదే నీ లిపి, అదే అది నాకు తెలియదులే, ఆ లిపి ఉమ్, అంటున్నాం. అసలు చెప్పలేకపోతున్నారు వాళ్ళకి వాళ్ళు. ఉమ్. ఓకే అన్న, నాకు ఫోన్ ఇచ్చినట్టు ముందు నాకు భలే సంతోషం. మీ ఫోన్ ఎత్తుతారా ఎత్తరా, ఈ నా కొడుకులు చేసిన పనికి ఎత్తుతారా ఎత్తరా అనుకున్న రోజు. ఇందాక అదే నుంచి లేదు, అనుకుంటున్నా. నేను ఆ, మతోన్మాదుల ఫోన్ల కోసం ఎదురు చూస్తుంటా ఎక్కువ. ఆ, వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడుతుంటా. దేవుడు నాకు కంటిన్యూ ప్రార్థన చేసుకున్నాను అన్న, నాకు ప్రార్థన కూడా ఉమ్, కాదు. ఉమ్, ఒక్కసారి పోతే వాళ్ళకి ముందు సలాం కొట్టాలని చెప్పి. ఉమ్, ఒక్కటన్నా నీ వల్ల నేను నా బండి పైన ఆమె క్రిస్టియన్ రాపించారన్నా. నాకు వాళ్ళు వస్తారు కదన్నా, నాకు ఈ జన్మలు ఇంకేం వద్దు. ఉమ్, అంటే బయటికి చిన్నతనంగా ఉందన్న నాకు. రోజు నేను చెప్తున్నా కాదు అంటే, ఎందుకంటే మొత్తం హిందువులోనే. ఉమ్, నా బండి మీద కూడా ఓ మాట దాకా ఉన్నాయి, తీసేసా మొత్తం ఉమ్, తీసేసి వెనక ఐఆమ్ క్రిస్టియన్ అని రాపించా. ఉమ్. మనం అంత అంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి నిజంగా. మనం ఒక సత్యాన్ని నమ్ముతున్నాం కాబట్టి మనం ఆ, గొప్పగా చెప్పుకోవడంలో తప్పు లేదు, నేను క్రిస్టియన్ అని. దాంట్లో ఆ, సిగ్గుపడాల్సిందే ఉంది. ఇంకా మనం ఆ, గర్వంగా చెప్పుకోవాలి. అవునన్నా. నేను ఒక క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఆ స్కోప్ ఉంది. అవునన్నా, అవును. వాళ్ళకి లేదు ఇప్పుడు అది. స్కోప్ లేకపోతే వీళ్ళందరూ ఎందుకు మాట్లాడారన్నా, నాకు ఉమ్, అర్థం కాదు. అంతే మహిమ కదా. లేకపోతే కాపాడకపోతే ఏదో మాట్లాడన్నా. అవును. ఆ, నేను ఇప్పటికే చాలా మంది పెట్టా, మొత్తం మీది ఇంటర్వ్యూ మొత్తం చాలా మంది పెట్టా. ఉమ్. 63 మంది పెట్టా మా వాళ్ళకి. ఉమ్. మొత్తానికి పెట్టి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి, అసలు ఎవరు రాయనా ఇప్పుడు ఆడిపోయింది రాయనా అని చెప్పి అన్నారు అందరూ. అంటే వాళ్ళకు కూడా, అంటే వీళ్ళనే మాటలకే మేము ఇదే పనిలో ఉన్నాం, ఇదే పనిలో ఉన్నాం, ఒక్కళ్ళని దొరుకుతారా అని. ఆ. ఓకే, అదే థ్యాంక్స్ దేవుడు అన్న ముందు ఫోన్ అవకాశం ఇవ్వాలి ఇచ్చినందుకు. కదా బ్రదర్. మనకి ఏంటంటే ఏ టైంలో ఎవరిని ఎక్కడ ఎలా తీసుకురావాలనేది దేవుడి నిర్ణయం అది. అవునవును. ఆ ఇంటర్వ్యూ మొత్తం కూడా నాదేం లేదు. ఆ గొప్పతనం, నా గొప్పతనం అంటే ఏం లేదు కానీ మొత్తం ఆ ఆ, గ్రేట్‌నెస్ అంతా కూడా మన దేవుడిదే అంతే. ఆయన మన జరిగించిన దేవుడిగా. కార్యం. అంటే ఇప్పుడు దాకా వీళ్ళు వేసే యథాశాల మొత్తానికి హ్మ్. ఒక ఫుల్ స్టాప్ కార్డు పడేయాలి. పడిపోయింది వాళ్ళకి. పడిపోయింది అంటే అసలు వాళ్ళని కూడా మొదలుపెట్టిగా. మనం ఆలోచింపజేసే విధంగా మాట్లాడాం. మనం ఎక్కడ వాళ్ళని కించపరచకుండా. మాట్లాడాలి. చాలా మంది డిస్టర్బ్ అయ్యారన్న, హ్మ్. చాలా మంది. అసలు నాకే మైండ్ పోయిందా అసలు. నేను వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయి నైట్ 2 అయింది ఫస్ట్ హాఫ్ అయిపోయాలకి. హ్మ్. అంటే నేను పని చేసుకుంటా చూసుకుంటా అర్థం కాలేదని ఆపేసి నైట్ వెళ్ళిపోయి చూసా. ఇంకా హ్మ్. చూసి ఇంక పొద్దున్నే 3 డ్యూటీ అయిపోయింది, వెళ్ళాను బండి మీద రాపించుకున్నాను. ఇవాళ హ్మ్. చర్చికి వెళ్ళాను, వచ్చాను. సో హ్మ్. ఒక్కటే మీ నంబర్ తగిలింది, ఫోన్ చేశాను అంతే. ఓకే. ఓకే. ఓకే అన్న, సరే, సరే. డ్యూటీకి అయితే వెళ్తాను అన్న. మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండండి. సరే అన్న. అంటే మీరు ఏమి పట్టించుకోవద్దు. దేవునిలో విశ్వాసం స్థిరంగా ఉండి ఆదివారం చర్చికెళ్ళండి. వాక్యం వినండి. ఆ, ఫోన్‌లో గూడా సాధ్యమైనంత మట్టుకు దేవుని మాటలు వింటా ఉండండి. బైబిల్ చదువుకోండి. ఆ! ఓకే. ఓకే మీరు అన్న. ఇంకా బాగా స్ట్రాంగ్‌గా ఉండాలి విశ్వాసంలో. 10 మందికి చెప్పండి మన దేవుని గురించి. ఓకే అన్న. సరే బ్రదర్. ఓకే, థ్యాంక్స్ అన్న. ముందు ఫోన్ థాంక్ అయితే థ్యాంక్స్ అన్న నీకు. అది ఖాళీగా ఉంటే ఎవరియైనా తీత్తా బ్రదర్. ఖాళీగా లేకపోతే తీయలేను గానీ. అదే అదే. థాంక్ యూ బ్రదర్. ప్రార్థన ఓకే. చేస్తాను మీ గురించి గూడా. మీ గురించి, మీ ఆ, కుటుంబం గురించి గూడా. ఓకే మీ ఓకే అన్న. పేరేమన్నారు? నా పేరు ప్రభాకర్ అన్న. ప్రభాకర్. అంటే 2 పేర్లు ఉన్నాయి. చిన్నప్పటి నుంచేమో బోయేజ్ అని ఇంటికాడికి పిలుస్తారు. ఆ! ఈ ఆధార్ కార్డులో వాటిలోనేమో ప్రభాకర్ అని ఉంటారు. ఓకే. ఓకే అన్న, సరే. థ్యాంక్ యూ అన్న. సరే బ్రదర్. థాంక్ యూ బ్రదర్ ఆ, ఫోను చేసి. ఆ, ఆ. హలో! హలో ప్రైజ్లాడండి. ప్రైజ్‌లార్డ్ అండి. నేను న్యూజిలాండ్ నుంచి మాట్లాడుతున్నాను సార్, పాస్టర్ గారిని. చెప్పండి సార్. సార్ మన బుక్స్ అయిపోయినాయి సార్, క్రిస్మస్కి ఓపెన్ చేస్తానన్నారు. అవునండి. అది 23వ తారీఖు ప్రెసోళ్ళు మనకిస్తా ఉన్నారు, ప్రింటింగ్ ప్రెసోళ్ళు. ఆ, 23 ఇస్తే పండగ రోజు చేద్దాం, 25 బాగుంటుందని నేను ఆశపడ్డాను. ఆ, వాళ్ళు ప్రెస్సులు ఖాళీ లేవండి అని చెప్పి ఇంకొక వారం రోజులు వాయిదా వేశారు. అంటే 5వ తారీఖు అట్లా ఇస్తా ఉన్నారు. అయ్యో. క్యాలెండర్లు, డైరీలు హడావిడిగా ఉన్నాయండి ప్రెస్‌లు. అవు- అసలు అది అవునవును. అన్నిట్లో మన టైం కూడా రాంగ్ టైంలో. ఈ టైం అసలు ఇవ్వకూడదు. కానీ మనది ఇప్పుడు సెట్ అయింది. ఇంకా ఏం చేస్తా, ఎమ్మటే పంపించేసాను ప్రింటింగ్‌కి. రేపు 5వ తారీఖు అట్లా ఇస్తా ఉన్నారండి నిన్న ఫోన్ చేస్తే. 5వ తారీఖున ఇస్తానన్నారు. అదే 5వ తారీఖు నా దగ్గరకొస్తే మీ కాడికి వచ్చారు. 10వ తారీఖు లోపు అందరికి డిస్ట్రిబ్యూషన్ చేసేస్తా అందరికి.
ఓకే, 10వ తారీఖు లోపు మీ దగ్గరికి వస్తాయిలేండి. 5 కల్లా వచ్చేస్తాయి మన బుక్స్. 10 లోపు మీ అందరికి నేను డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను. అదే సార్. సరే. ఓకే సార్. ఓకే.